ఒక మతానికి సంబంధించినటువంటి ఆచారం అవసరమా? కాదా? అని నిర్ణయించే ప్రమాణాలను ప్రకటించడం ఏమి అసాధ్యం గాదు. అన్నది సుప్రీంకోర్టు చెప్తూ, నైతికతకు, శాంతి భద్రతలకు, ప్రజల ఆరోగ్యానికి నష్టం చేయనంత కాలం ఒక మతంలోని ఓ ప్రత్యేకమైన వర్గం అనుసరించే ఆచారాన్ని కాదనలేమని స్పష్టం చేసింది. సదరు వర్గానికి తమవైన సంప్రదాయాలను అనుసరించే హక్కు రాజ్యాంగం ప్రకారం ఉంటుందని చెప్పింది. శబరిమలతో పాటు దేశంలోని పలు ఆలయాల్లో మహిళల ప్రవేశం మీద ఆంక్షలు, మత విశ్వాసం, ప్రాథమిక హక్కులు తదితర అంశాల మీద ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సారథ్యంలో 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేదితో పాటు పలువురు వాదనలు వినిపించారు. ప్రత్యేక సమూహం తమ దేవుణ్ణి ఎలా కోల్చుకోవాలన్నది ఆ సమూహానికి వదిలేయాలని, వాళ్ళ విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. భక్తులు తమకు నచ్చిన దేవుడితో భావోద్వేగాలతో అనుసంధానమే ఉంటారని, ఆ భావోద్వేగాలను దెబ్బతీస్తే భక్తులు తీవ్రంగా స్పందిస్తారని చెప్పారు. మతం పేరుతో ఏదైనా అవినీతి, అన్యాయం వంటి జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చు, కానీ అటువంటిది ఏమీ లేనప్పుడు జోక్యం అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్నం స్పందిస్తూ, మేము వేరు, మీరు వేరు, మీ ఆలయాలకు మేము రాబోము, మా ఆలయాలకు మీరు రావద్దు అంటూ విభజన రేఖలు గీయడం వల్ల హిందూ సమాజానికి నష్టం వాటిల్తుందని వ్యాఖ్యానించారు. ఈ వివక్షను తొలగించడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 2B చేర్చి ధార్మిక సంస్థల ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం కల్పించే సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు. అయితే సంస్కరణ పేరిట మతాచారంలో ప్రభుత్వ జోక్యంపై సార్వత్రిక ప్రమాణాలు నిర్ణయించలేమని, అవి కేసును బట్టి మారుతుంటాయని జస్టిస్ సూర్యకాంత్ చెప్పుకొచ్చారు.